నమస్తే సీఎం టైమ్స్ కి స్వాగతం. చిన్నగొట్టిగల్లు మండలం బాఖారపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు ప్రెస్ మీట్. చిన్నగొట్టిగల్లు మండలంలో తెలుగుదేశం నాయకులు నిన్న పెట్టిన మీడియా సమావేశంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ సహదేవరెడ్డిని విమర్శించడం దారుణం. సహదేవరెడ్డిని విమర్శించే అర్హత స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులకు లేదు. పార్టీ అధ్యక్షులు సింహాల మోహన్ ఏడాది పాలనలో పోలీసుల సహకారంతో వైఎస్ఆర్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం నిజం కాదా? మాజీ సైనిక ఉద్యోగి బాఖారపేట సర్పంచ్ సాకిరి భూపాల్ పొలంలో రాతి కూసాలు మామిడి చెట్లను ధ్వంసం చేయడం కేసు పెట్టడం నిజం కాదా? దీన్దార్లపల్లి పంచాయతీ రెడ్డివారిపల్లిలో దనకొండ సుబ్రహ్మణ్యం అతని రిజిస్టర్ పొలంలో రాతి కోసాలు ధ్వంసం చేసి వారిపై దాడి చేసి వారిపైన అక్రమ కేసు పెట్టడం నిజం కాదా? దిగువ పంచాయతీ రిటైర్డ్ లెక్చరర్ రాజారెడ్డి పొలంలో అక్రమంగా గేటును ధ్వంసం చేసి పెన్షింగ్ నాశనం చేసి బండిబాట 50 మంది రౌడీలను తీసుకువచ్చి దాడులు చేయడం నిజం కాదా? జంగవార్లపల్లి పంచాయతీ మారసానిపల్లిలో పురుషోత్తం రెడ్డి అని అతను చింత చెట్టులో భాగం లేదని చింత చెట్టును కోసేసి అతనిపై దాడి చేసి కేసు పెట్టడం నిజం కాదా? భూ కబ్జాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేశారని ఆరోపించారు. పోలీసులు అక్రమ కేసులు పెట్టలేదని చెప్పారు. వీటిపైన బహిరంగ చర్చకు మేము సిద్ధం. మీరు సిద్ధమా? స్థలం మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే. అలా కాదంటే కాణిపాకంలో సత్య ప్రమాణానికి మీరు సిద్ధమా? తెలుగుదేశం నాయకులు నిర్ణయించుకొని తెలపండి. నిన్న జరిగిన చిన్నగొట్టిగల్లు టీడీపీ మండల అధ్యక్షుల వారు ప్రెస్ మీట్ పెట్టి నాతోటి ప్రెస్ మీట్ పెట్టారు. దానికి ఈరోజు మేమంతా కూడా మా వైఎస్ఆర్సీపీ పార్టీ మండల అధ్యక్షులు సింహాల మోహన్ అందరూ మేమందరం కూడా మీడియా సమ్ముఖంగా వాళ్ళు ఏమైతే చెప్పారో దానికి ఏమేమి ఉన్నాయో వాళ్ళ దగ్గర ఏమేమైతే ఆధారాలు ఉన్నాయన్నారు మాకైతే తెలియదు. వాళ్ళ దగ్గర ఏం ఆధారం మా దగ్గర అయితే మాకున్న భూమికి మేము ఆధారైతే మేము చూపించగలం. నేను సర్పంచ్ కాకముందు 2000 నుంచి 2016 ఇండియన్ ఆర్మీలో పనిచేసిన రిటైర్ అయిన తర్వాత నాకు ఏదైతే మాజీ సైనికుల కోటాలో ఏ విధంగా అయితే భూమి కేటాయిస్తారు నాకు కూడా అదేవిధంగా 5 ఎకరాలు కేటాయించాను. అంతేగాని నేనేదో సర్పంచ్ అయిపోయి నేనేదో కబ్జా చేసిన విషయం కాదు. వీళ్ళు గతంలో కూడా 2024 డిసెంబర్లో కూడా ఆరోపణ చేశారు. నకిలీ మిలిటరీ పట్టా అంటే నకిలీ పట్టాలు కూడా ఆర్మీలో సృష్టిస్తే వాళ్ళకి ఏ విధంగా దేశద్రోహం కింద కేసు పెడతానో సాయం వాళ్ళకి తెలిసినట్టు లేదు. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే నకిలీ మిలిటరీ పట్టా, నేను నకిలీ మిలిటరీ పట్టా కాదండి. నేను రిటైర్డ్ అయినటువంటి మా ఆర్మీ వెల్ఫేర్ వాళ్ళు ఇచ్చిన ఐడెంటిటీ కార్డు, అదేవిధంగా నా దగ్గర ఉన్నటువంటి మా మాజీ జిల్లా మాకేమైతే ఆర్మీ వెల్ఫేర్ స్కీమ్ ఉంటుందో వాళ్ళు ఇచ్చినటువంటి రికార్డు ఇది. నేను మాజీ సైనికుడిని పలానప్పుడు రిటైర్డ్ అయినని. అదేవిధంగా నా యొక్క భూమి యొక్క రికార్డులు అన్నీ కూడా మీకు చూపించాలి. ఎందుకంటే వాళ్ళు అన్నారు కదా నకిలీ ఇది నా యొక్క భూమి యొక్క 1B మరియు దీనికి సంబంధించిన అడంగాలు, దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు పట్ట జిరాక్సు, అదేవిధంగా కలెక్టర్ గారి ప్రొసీడింగ్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. అందుకే అన్ని పత్రాలతో జమ్మన్నారు కాబట్టి మేము అన్ని పత్రాలు తీసుకొని వచ్చాం వాళ్ళ దగ్గర. కాబట్టి ఇదంతా కూడా కలెక్టర్ గారి ప్రొసీడింగ్స్ కూడా ఇక్కడే ఉంది. అదేవిధంగా ఏమైతే జరిగిందో మేము ప్రశాంతంగా ఉన్నాము. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి కూడా వీళ్ళ అరాచకాలు ఇష్టారాజ్యంగా జరిగిపోయాయి. నాకు ఏవైతే కేటాయించారో ఆ భూమి 20వ తేదీ 12/2024 తేదీన నా యొక్క భూమిలో మిలిటరీ పట్టాలు ఇంచుమించు 300 కోసాలు, అనేక రకమైన 220 మామిడి చెట్లు, మహాగని టేక్ చెట్లు అన్నీ పగలగొట్టేసిన తర్వాత మేము ఫస్ట్ పోలీస్ వారికి ఫోన్ చేసాం. పోలీస్ వారు ఎటువంటి స్పందన లేదు. లేని పక్షంలో 100కి డైల్ చేశాము. 100కి డైల్ చేసిన తర్వాత వాళ్ళు కంప్లైంట్ ఇచ్చాము. ఆ తర్వాత 100కి చేసిన ఒక అరగంటకు 1 అవర్కు వచ్చారు. వాళ్ళు వచ్చి చూసుకోమన్నారు, తూతుమంటంగా వచ్చారు, ఫోటోలు చూసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత మేము ఎవరైతే మా దగ్గర వీడియో ఫుటేజెస్ ఉన్నాయి, ఆ రోజు ఎవరైతే వచ్చారో మా భూముల దగ్గర అవన్నీ వీడియో ఫుటేజ్ మా దగ్గర ఉన్నాయి. మేము ఖచ్చితంగా కోర్టుకు సబ్మిట్ చేస్తాము. అదే 21వ తేదీ ఎఫ్ఐఆర్ వేస్తారు. 21వ తేదీ ఎఫ్ఐఆర్ వేసిన తర్వాత వీళ్ళు వాంటెడ్గానే వాళ్ళకి ఎటువంటి భూమి నష్టం లేదు, ఏం లేదు. చెట్లు మేము నరికేసినామని చెప్పి ప్రెస్ మీట్ పెడతారు. కనీసం వాళ్ళకి దేశం కోసం కష్టమైన నా మీద కూడా అపాండాలు వేయడం అనేది చాలా ఘోరమైన పరిస్థితి. వీళ్ళు ఏ విధంగా సబ్జెక్టు పూర్తిగా అవగాహన లేనట్టుండాలి. ఆ భూమి సాకిరి భూపాల్లా ఇంకోటి దానికి తెలపాల్సింది రెవెన్యూ అధికారులు వాళ్ళు చెప్తారు. రాజకీయ నాయకులకు భూమికి సంబంధం ఎందుకు ఉంటుందండి నాకు అర్థం కాదు. రాజకీయ నాయకులకు భూమికి ఎటువంటి సంబంధము లేదు. రెవెన్యూ వాళ్ళు చూస్తారు. మీకు ఏమన్నా ఉంటే స్పందనాలు పెట్టండి, మీకు అర్థం ఇవ్వండి, వాళ్ళు పరిష్కరిస్తారు. ఆ భూమి కాదు నువ్వెలా చెప్పగలవు? మీకు ఏం అధికారం ఉంది? నా భూమిలో ఉన్న నా భూమి నా రికార్డుగా ఉన్న ఆధారాలతో చూపించినాము. అతను అదేవిధంగా 15 మంది రైతులు సాగు చేస్తాడు. అంటే ఈ గుట్టలో 15 మంది రైతులు సాగు చేస్తారా? ఇది గుట్ట డే టు టైంతో కూడా ఇది సాగు చేస్తాం. మా దగ్గర ప్రతి ఒక్కటి రికార్డు ఉంది. ఇది అసత్య ప్రచారాలు అన్నీ ఆపేసి గౌరవంగా ఉంటే మంచిది. అదేవిధంగా మా మీద ఎఫ్ఐఆర్ 8 మంది మీద ఎక్కడెక్కడో ఉన్నారు, కాలేజీ పిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళు ఎక్కడెక్కడో వాళ్ళందరి మీద 8 మంది తప్పుడు కేసు 24వ తేదీ ఫైల్ చేస్తారు మా మీద. మేము ఏమని అడిగితే మేము చూస్తాము వస్తాము అంటే. అదేవిధంగా దీని మీద మేము ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాం. 30వ తేదీ ఎస్పీ గారికి స్పందనాలు పెట్టాం. ఎస్పీ గారికి క్లియర్ కట్గా చెప్పారు,
దీని మీద డిఎస్పీ గారిని కూడా కలిసాము. డిఎస్పీ గారిని కలవమన్నారు. ఎస్పీ గారు క్లియర్ కట్ మళ్ళీ డిఎస్పీ గారిని ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాము. ఎస్పీ గారు క్లియర్గా నాకు ఏమేమైతే రికార్డ్స్ ఉన్నాయో ఎవరెవరైతే ఆ క్రైమ్లో పాల్గొన్నారో మా దగ్గర వీడియోలు చూపించాము. వాళ్ళ తర్వాత డిఎస్పీ గారు చెప్పారు, డిఎస్పీ గారు ఖచ్చితంగా మీరు ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన పని లేదు, మేము మీకు రక్షణ కల్పిస్తాము. రక్షణ కల్పించి అదేవిధంగా ఎవరైతే ఈ క్రైమ్లో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా మేము ఎంక్వైరీ చేసి ఎస్ఐ పై స్థాయి అధికారి వాళ్ళ చేత మేము ఎఫ్ఐఆర్ చేయించాము. కాబట్టి ఇన్వెస్టిగేషన్ కూడా ఎస్ఐ పై అధికారిని పెట్టి ఇన్వెస్టిగేషన్ చేసి మీకు తగిన విధంగా న్యాయం చేస్తానని ఎస్పీ ఆఫీస్ నుంచి నాకు ఇచ్చిన లెటర్. నాకు ప్రొటెక్షన్ ఇస్తూ నాకు ఏం జరిగినా వాళ్ళే బాధ్యులు అని చెప్పేసి క్లియర్గా ఎస్పీ గారు ఇచ్చింది. నోటెడ్, అన్ని నోట్ చేసుకోండి. అదేవిధంగా వీళ్ళు పదే సాకిర్ భూపాలు ఎక్కడా కబ్జా చేయలేదు. నా భూములు అక్రమంగా ప్రవేశించి దొంగతనంగా వచ్చి నా పూసాలు కొట్టారు. అంతకుమించి ఇంకేం లేదు. ఈ కూటమి నాయకులు కావచ్చు, ఏ విధంగా నా మీద కొంతమంది నాయకులు ఉన్నారు, అవన్నీ కూడా అవాస్తవాలు. నేనేంటో నా బాక్లపేట గ్రామ ప్రజలకు తెలుసు. మీడియా ఉంది. నైట్ ఫుల్ బాటిల్ కొట్టేస్తారు, 2 గంటలకు కూడా మెసేజ్ పెడతారు. అంటే వాళ్ళకి సాకిర్ భూపాలు తప్పితే వేరే యావలు లేనట్టున్నారు. నిజాయితీగా పనిచేస్తే మీకు కూడా అట్లే వస్తుంది కదా మంచి పేరు. ఎందుకు ఊరికే మీరు ఏమైనా ఉంటున్నారు, రాజకీయంగా ఎదుర్కోండి, రాజకీయాలు నిలబడండి, నా మీద పోటీ చేయండి, గెలవండి, మంచిదే. ప్రజలు ఖచ్చితంగా మనం ప్రజల్లో వేసిన ఓట్లు మనం అంగీకరించాలి. అంతేగాని బుడదలు వెళ్ళడము, మీరు కనీసము మాట్లాడటం ముందు తలా తోపాలు లేకుండా, ఒక బాధ్యత లేకుండా గ్రూపుల్లో పెట్టండి. వాళ్ళ మీద కూడా మేము లీగల్గా పోయాము, పరువు నష్టం దాకా కూడా వేశాము. చట్టం ఖచ్చితంగా అందరికీ న్యాయం చేస్తుంది, ఎటువంటి సందేహం లేదు. మళ్ళీ నేను చెప్తున్నా, చిన్నగూడ నేను ఏదైతే మీటింగ్ పెట్టారో వాళ్ళు కూడా చెప్తున్నా, భూమి నాది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీకు ఏమైనా రికార్డులు భూమి నాదా కాదా అని అవగాహన ఉంటే మీరు రెవెన్యూ వాళ్ళు ఎంఆర్ఓ దగ్గర పోండి, చూడండి ఆ భూమి ఎవరిదని. అంతేగాని ఇష్టాచారంగా ఏదో దొంగలు, రాజకీయ నాయకులకు మంచోడు వస్తాడు, చెడ్డోడు వస్తాడు, లీడర్ అనేవాడు పరిశీలించాలి. అరే ఇతను వస్తున్నాడు, ఇతను నిజంగా హక్కు ఉందా లేదా, ఎట్లా పడితే అట్లా ఉన్నాడు కదా అని చెప్పి వచ్చాడు కదా అని చెప్పేసి మైకుల ముందుకు వచ్చేసేది ఇష్టానుసారంగా అయితే దయచేసి మాట్లాడదు. మీకు వాస్తవాలు తెలియదు, సబ్జెక్ట్ అవగాహన అస్సలు లేదు. ఆ భూమి నాది, నా యొక్క భూమిని అందరికీ తెలుసు. నా భూమిలో దౌర్జన్యం చేసి మళ్ళీ మా మీద కట్టినారు. కనీసం మీరు ఏ విధంగా ఉందో తెలియదు, కానీ మానవీయ కోణంలో కూడా మీరు ఆలోచించాం. మళ్ళీ తప్పు చేసి కేసులు పెట్టి మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి ప్రగల్భాలు పడుతున్నారు. ఈ భూమిలో 10 మంది రైతులు సాగు చేస్తానంటే రైతులు కొట్టేయాలండి. అంటే మీరు నా భూమిని కొట్టేది మీకు తెలుసా? నేను ఎవరైతే మీటింగ్లో నా భూములు ఇంత ఆస్తి నష్టం పడిచింది, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఇవన్నీ కూడా ఉన్నాయి, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఎస్పీ గారికి పెట్టాము, అన్నీ కూడా ఉన్నాయి. మన హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా పెట్టాము, హైకోర్టుకు కూడా వేసాము. అదేవిధంగా మేము హైకోర్టు కూడా ఆశ్రయించాము. హైకోర్టు వారు కూడా మాకు ఈ భూమి సాకిర్ భూపాలు అనే ఉద్దేశంతో మాకు ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఏమన్నా అవసరం ఉంటే మీరు రెవెన్యూ వారి ఖచ్చితంగా ఇస్తారు. అదేవిధంగా ఈ భూమి సాకిర్ భూపాలు అని చెప్పి హైకోర్టు వారు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అదేవిధంగా ఎంఆర్ఓ వాళ్ళు కూడా ఆ భూమి సాకిర్ భూపాలు అని చెప్పి హైకోర్టుకి అడ్మిట్ చేసి చెప్పారు. కాబట్టి మీరు అసత్య ప్రచారాలు మానుకొని, ఆ అసత్య ప్రచారం నా మీద బుడద జల్లే ప్రయత్నము అవన్నీ ఆపేసి ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు, ప్రజలకు మంచి చేయండి. అంతేగాని ఇలాంటి రాజకీయ నాయకులు మీరు ఎదుర్కోలేక అసత్య ప్రచారాలు, అనవసరమైన మాటలు, నిరుపయోగమైన మాటలు అన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను చిన్నకోటిగిల్ల మండలం దీందార్లపల్లి పంచాయతీ రెడ్డివారిపల్లిలో, నా పేరు వచ్చి దొనకొండ సుబ్రహ్మణ్యం అలియాస్ మనీ అంటారు. చిట్టేహళ్ళ రెవెన్యూ విలేజ్లో 1696 2వ లెటర్లో 1 ఎకరా 25 సెంట్లు పొలం కొనుక్కున్నాను. పెదనేకలో రామ్మూర్తి వెంకటరమణ దగ్గర నేను పొలం కొనుక్కుంటే ఒరిజినల్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమిని అక్రమంగా 2017లో వాళ్ళే కోర్టుకు వెళ్ళారు, మాకు ఈ భూమిలో హక్కు ఉందని. లేదు అనేసి కోర్టు వారు నాకు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత నేను నా పొలానికి ఫెన్సింగ్ చేసుకున్నాను 2017లోనే. అప్పటి నుంచి కోర్టులోనే జరుగుతూ ఉంది. ఇక్కడికి బాక్రాపేటకు ఎంతోమంది ఎస్ఐ గారులు వచ్చారు, సిఏ గారులు వచ్చారు, వెళ్ళారు. వాళ్ళ దగ్గరికి అందరి దగ్గరికి పోయారు. వాళ్ళు ఈ సివిల్ మ్యాటర్లో మేము ఎంటర్ అవ్వము అని చెప్పాయినారు. అప్పుడు టీడీపీ గవర్నమెంటే ఉన్నింది. మళ్ళీ తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు కూడా మేమేం పట్టించుకోలేదు. ఎందుకంటే సివిల్ విషయము పోలీస్ స్టేషన్ల వరకు మేము తీసుకోకూడదనే ఉద్దేశంతో మేము గమ్మగా ఉండిపోయాము. తర్వాత వచ్చి ఈ మొన్న ఎలక్షన్లో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్రమంగానే దౌర్జన్యాలు చేపించి ఎస్ఐ గారి దగ్గరికి పోయి వాళ్ళు నన్ను పిలిపించి నీ రికార్డు ఏముంది తెమ్మన్నారు. నా రికార్డు పూర్తిగా ఎస్ఐ గారికి చూపించాను. నీ రికార్డు పక్కన పెట్టేసి నువ్వు ఇంకా దాంట్లోకి ఎంటర్ అవ్వద్దు అది ఇది అని మాట్లాడారు. మీరెవరు సార్ ఎంటర్ అవ్వేదానికి? నా పొలం ఇది ఒరిజినల్ ల్యాండు, ఇది డీకేటీ కాదు అని వాళ్ళకి వివరంగా చెప్పాము. ఇది చెప్పిన తర్వాత వాళ్ళు నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి నన్ను నా కొడుకుని కూర్చొని పెట్టి నా కోసాలు ఎర్రగొట్టించినారు. అప్పుడు
మా నాయకుడు సహదేవ్ రెడ్డి గారు ఆయన ఎక్కువ చర్య తీసుకొని ఎందుకు ఈ విధంగా చేసినారు ఏమైనా మాట్లాడితే ఆయన కూడా ఏదో విమర్శించినారు. ఇప్పుడు కూడా ఏదో ఆయన మొన్న మా అందరి కోసము గట్టిగా మా రైతులకు అందరికీ అన్యాయం జరుగుతుంది, మా కార్యకర్తలకు ఇబ్బంది పెడుతున్నారని మేము కార్యకర్తల గురించి ఆయన ఏదో మా కోసం మాట్లాడితే ఆయన విమర్శిస్తున్నారు. ఆయన విమర్శించే స్థాయి అయితే మీది కాదు, ఆయన విమర్శించద్దండి. దయచేసి మీకు ఒకే మాట చెప్తున్నాను, ఏదైనా రాజకీయ పరంగా ఉంటే కానీ రాజకీయ పరంగా ఎదుర్కోండి కానీ ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెట్టడము, రైతులు ఇబ్బంది పెట్టడం ఇది పద్ధతైన విషయం కాదు. నా మీద, నా బిడ్డల మీద, నా బిడ్డలు జాబ్ చేస్తున్నారు విజయవాడలో, ఆ ప్రూఫ్స్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయి. నా కొడుకు విద్యానికేతన్లో కాలేజీలో చదువుతా ఉంటే నా కొడుకు మీద అందరి మీద నన్నే కొట్టి చూడండి. ఆ రోజు పోలీస్ స్టేషన్కి వెళితే వాళ్ళకి పొల్లు ముందే ఇంటిమేషన్ ఇచ్చేసి ఎస్ఐ గారు వాళ్ళ సిఐ గారు ఎవరు లేకుండా వెళ్ళిపోయారు. తర్వాత అక్కడ కానిస్టేబుల్ మేడం వండుకొని మీరు హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పింది. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నేను పిల్లర్ హాస్పిటల్కి వెళ్ళాను. ఈ రోజుకి కూడా ఆ పొలం 1B నా భార్య పేరు మీద ఉండాలి, 1696 రెండో లీటరు ఈజీ 1 ఎకరా 25 సెంట్లు. ఈ రోజుకి కూడా ఇప్పుడు ఈరోజు తీసుకొని వచ్చినాను ఫ్రెష్గా. ఈరోజు 1Bలో కూడా నా భార్య పేరు ఏమైంది ఉంది. ఇప్పటికి కూడా వాళ్ళు దౌర్జన్యాలు చేయడము, ప్రెస్ మీట్లో చెప్పడము, ప్రెస్ మీట్లో మాట్లాడడము ఇది పద్ధతైన విషయం కాదని మరీ చెప్తున్నాం. సహదేవ్ రెడ్డి గారిని విమర్శించే అధికారం మీకు ఎవరికీ లేదు. అతన్ని విమర్శించాల్సినంత అవసరం లేదు. మా అందరి కోసం ఇతను మాట్లాడాడు. మా లీడర్ ఆయన, మా నాయకుడు. ఆయన మాట్లాడిన దానికి మీరు విమర్శించడం చాలా ఇబ్బందికరమైన విషయము. దయచేసి ఇంకో తూరి అతని గురించి మాట్లాడొద్దని మరీ కోరుతున్నాం. ఈ మీరు చెప్పినటువంటి 5 అంశాలకు సంబంధించినటువంటి రికార్డులతో మేము వస్తాం. ఇది అక్రమం కాదు, సక్రమమైనటువంటి రికార్డులు అని చెప్పని మేము కాణిపాకంలో ప్రమాణికానికైనా సిద్ధం. మీరు వస్తారా? మీరు రండి, కాణిపాకంలో ప్రమాణకం చేద్దాం. మేము చెప్పిన ఆరోపణలన్నీ వాస్తవం అని చెప్పండి. మేము కాదు అని చెప్పని మా రికార్డులతోటి ఇది మా దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి రికార్డులు అని చెప్పండి మేము కూడా ప్రమాణకం